ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఉడికను మొదలు ఆరంభం చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మరొక దినం నీ పాదాల చెంతకు నడిపించావు. కొన్ని నిమిషాలు గడుపుతున్న మాకు ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పిలువలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఫిబ్రవరి మాసం 10వ తారీఖునైనా చక్కగా సాయంకాల వేళలో ఈ రీతిగా నీ ఎదుట కనబడటానికి ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు. లైవ్లో మాతో పాటు ఎందరైతే లైవ్లో పాలు పొందుతున్నారో అటు బిడ్డలు వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాట పాడుకుందాం. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేదంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేదంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, పర్వతములు తొలగినను మెట్టలు దదరిల్లినా, పర్వతములు తొలగినను మెట్టలు దదరిల్లినా, నా కృప నిన్ను వీడదని అభయమేచితివే, నా కృప నిన్ను వీడదని అభయమేచితివే, శాశ్వతమైనది నీవు నాయడ
చూపిన కృప అనుక్షణం నన్ను కను పాపవలే అనుక్షణం నన్ను కను పాపవలే కార్చిన కృప శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటి తెస్సలోనికి రాస్తున్న 5వ అధ్యాయము 15వ వచనం నుంచి. మొదటి తెస్సలోనికి రాస్తున్న అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూసుకొనుడి. ఎంత అద్భుతమైన మాట చూడండి ఇది. కీడు ఎవడైనా మనకు చేసినా తలపెట్టినా మీరు మాత్రము చేయకండి. మన దేవుని వాక్యము మనల్ని ఏ రీతిగా మలిచి తన బిడ్డలుగా నిలబెడుతుందో చూడండి. కోపము, ఆవేశము, వాడిట వీడట ఆ నరాన్ని తెంపేసేలాగా వాక్యం ఉంటుంది. కోపం అనే నరాన్ని. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒక ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మేలైన దానిని. కీడునకు ప్రతి కీడు కాదు ఇక్కడ. సరే, ఒకడు తప్పు చేశాడా? ఈ నూతన సంవత్సరంలో ఆ పగ మనల నుంచి తీసి అంటాడు. వాడట్టగా మన పని నేను చూసుకుంటాలే అని కొందరు శపథం కడతారు. అది దేవుని పని, నీ పని కాదు. ప్రతి కీడు చేయకూడదు అనేది దేవుని యొక్క మాట. ఎందుకంటే ఎల్లప్పుడూ మరి ఇక్కడ మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. మేలైనదే. ప్రతి కీడునకు ప్రతి కీడు ఉద్దేశం మీ తలంపులో కూడా రావద్దు. ప్రతి కీడు చేయాలని ఆలోచన కూడా మీకు రాకూడదు. దేవుని వాక్యం అంటుంది. ఆ రోజుల్లోనే ఇంత అద్భుతమైన సువార్త కదండి. పౌలు గారి బోధల్లో ఆ రోజుల్లో సంఘాల్లో సూటిగా ఇలాంటి మాటల చేత సంఘాన్ని హెచ్చరించాడు. అదే మాటలు నేడు వాటిని మనం రిపీట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం కూడా మానవులుగా ఉన్నాం. ఒకటేదైనా దాన్ని మనస్సులోకి తీసుకొని ఎలా వీడికి కీడు తలపెట్టాలా, ఎలా వీడిని నాశనం చేయాలా, ఎలా ఇన్ని ఎదుర్కోవాలా, ఎలా ఇన్ని హతము చేయాలి, ఎలా ఇన్ని కాలు చేతులు విరగొట్టాలి, ఎలా ఇన్ని ప్రాణం తీయాలి. భయంకరమైన స్థితిలోకి జారిపోతారు. వాడు తలంచుకున్నది చేసేంత వరకు, తలపెట్టేంత వరకు వాడు దిగజారుతూ ఉంటాడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, కీడునకు ప్రతి కీడు ఎవ్వనికైనాను చేయకుండా చూచుకో. వాడు మనవాడా, అవతలవాడా, వాడు క్రైస్తవుడా, అన్యుడా, వాడు ముస్లిం, ఎవరైనా సరే అందరూ సోదరి సహోదరుల ప్రేమను కలిగి ఉండాలి అంటాడు. మరి అలాంటి ఖచ్చితముగా వాక్యం ద్వారా హెచ్చరిస్తుంది. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నటకు చూచుకున్నాడు. కీడు చేశాడా పర్వాలేదు, వానికి మేలు చేయడం, ఏ విధంగా నా మేలు వానికి అందాలి,
ఏ విధంగా నేను ఆయనకు మేలైన పని చేయాలి, ఆ ఆలోచనలు తలపెట్టి ఉండాలి తప్ప మరి కీడునకు ప్రతి కీడు చేసే ఆలోచన కలిగి ఉండకూడదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మరొక వచనం అంటది, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే, ఆ సంతోషం అనుభవించాలి అంటే, ఆ సంతోషం నీ కుటుంబంలో ఉండాలన్నా, ఆ సంతోషం నీ బిడ్డలు అనుభవించాలన్నా, ఆ సంతోషం భార్య భర్త మధ్యలో ఉండాలి అంటే ఎల్లప్పుడూ ఎవరి దగ్గర కూర్చోవాలట? దేవుని సన్నిధిలో, దేవునితో సహవాసము కలిగి, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఎక్కడ లేని ఆనందం, సంతోషం, సమాధానం ఆయన సన్నిధిలో దొరుకుతుంది కనుక, ఆయన దగ్గర మనకు దొరుకుతుంది కాబట్టి సమయం దొరికినప్పుడల్లా ఆయన సంతోషించే, ఆయన సన్నిధిలో ఉండే సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించుటకు ఆయన సన్నిధిలో చేరాలి. హల్లెలూయా. చూసారా, ఆయన సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించుటకు ఒక సమయం పెట్టుకోవాలి. ఆ సమయంలో ఆయన సన్నిధిలో కూడా ఆనందం, 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 ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సంతోషముతో ఉండు. ఎల్లప్పుడూ సంతోషంతో ఉండాలి అంటే ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం, మన విషయాన్ని ఎప్పటికప్పుడు దేవునికి వివరించడం లేదా తెలియపరచడం. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. అది మంచిదైనా చెడ్డదైనా ప్రభువా నీ చిత్తం, ఇలా జరగాల్సి ఉంది జరిగింది, నీ ఇష్టం, ఇలా అవ్వాల్సి ఉంది అయ్యింది. అది చిన్నదా పెద్దదా, అది ఏదైనా సమస్య కానీ, ఏదైనా సంతోషకరమైంది కానీ, ప్రతిదానికి కృతజ్ఞత అనేది తెలియపరచాలి. కృతజ్ఞత లేని జీవితం మన జీవితంలో ఉండకూడదు. దేవుని పట్ల ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావు, ఈ దినాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, ఈ సమయాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, ఈ దినంలో ఈ సమయంలో నువ్వు కూర్చొని ప్రార్థిస్తున్నావు అంటే అందును బట్టి కృతజ్ఞతలు తెలియచేయాలి. భోజనం చేసావా, ఆ భోజనం నిమిత్తం కృతజ్ఞతలు తెలియచేయాలి. నువ్వు ప్రయాణం గడుతున్నావా, ఆ ప్రయాణం నిమిత్తం కృతజ్ఞతలు తెలియచేయాలి. నువ్వు ప్రయాణమై ఇంటికి వచ్చావా, క్షేమతరమైన ప్రయాణంలో దేవుడు నిన్ను నడిపించాడా, అందును బట్టి కృతజ్ఞత తెలియచేయి. అయ్యో, దినమంతా చేసిన పనిని బట్టి అలసిపోయి బెడ్ మీదకి వెళ్ళిపోతున్నావా, అప్పుడు కృతజ్ఞత తెలియచేయి. అయ్యా, ఈ రాత్రి నేను పండుకుంటున్నాను, దినమంతా చేసిన పనిలో నాకు శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, సమృద్ధిని కలగచేసి ఈ సాయంకాలం వేళలో తిరిగి నాయన నేను అలసట తీసుకోవడానికి వెళ్తున్నా, నీకే స్తోత్రం, కృతజ్ఞత. ఉదయకాలం చురుకైన మేలకనిచ్చాడా, దేవునికి కృతజ్ఞత. ఇవన్నీ చిన్న చిన్నగా నీ హృదయంలోంచి తెలియపరిచే కృతజ్ఞతనే. ఏదో లక్షలు డాలర్లు బంగారం వెండి పెట్టి అక్కడ కృతజ్ఞత తెలుపమని చెప్పట్లేదు. చిన్న చిన్నగా నీ బిడ్డలు క్షేమంగా గృహానికి, భయంకరమైన ట్రాఫిక్లో నుంచి క్షేమంగా నీ గృహానికి వచ్చారు కదా, నీ భార్య భర్తలు ఇద్దరు దేవుని సన్నిధిలో గృహానికి నడిపించబడ్డారు కదా, నీ బిడ్డలతో కలిసి ఆ పూట కలిసి ఆహారం తింటున్నావు కదా, అందును బట్టి కృతజ్ఞత తెలియచేయి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఈ కృతజ్ఞత ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ ముఖములో చిరునవ్వు ఉంటుంది, నీ ముఖములో సంతోషం ఉంటుంది, నీ ముఖములో శాంతి కనబడుతుంది. హల్లెలూయా. ఏం బ్రదర్, ఎంత టెన్షన్ ఉన్నా కూడా ఎంత నిదానంగా నెమ్మదిగా కనబడతావు మీరు అని అంటారు కదా, దానికి కారణం నీకు ఆయనకున్న కనెక్షన్, నువ్వు దేవునితో పెట్టుకున్న సంబంధం, నువ్వు దేవునితో సమాధానంగా ఎడతెగక ప్రార్థన చేస్తున్నావు గనక ఆ సంతోషాన్ని అనుభవించేది అది నీ బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతలో దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. నీ ఫేస్ రీడింగ్లో ఎక్కడ కూడా నువ్వు భారమైన భారాన్ని మోసుకున్నట్టుగా ఆగుపడనివ్వడు.
నీ హృదయంలో నుంచి చిరునవ్వు, నీ హృదయంలో నుంచి ఆనందం, నీ ముఖ కవగి అంటారు కదా, ముఖంలో ఉండే ఆ కాంతి కాంతి కానీ ఆ ముఖంలో ఒక కదలిక, నవ్వు, చిరునవ్వు, ఎంత ఎంత ఆ దుఃఖం, వేదన లోపటున్నా కూడా అది బయటికి వెళ్ళనీయదు. అది ఎందుకు? ఎడతెగక దేవుని ఎడల కృతజ్ఞత, దేవుని ఎడల ప్రార్థిస్తూ మనం ఉంటే ఆ సంతోషమే వేరండి, ఆ సమాధానమే వేరు. అది అనుభవించి సంతోషించమని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే 18వ వచనంలో అంటాడు కదా, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవునికి ఆయన చిత్తం ఏమై ఉన్నదో అది బయలుపడుతుంది. ఈ సంవత్సరం, నూతన సంవత్సరం, ఒక కొత్త తీర్మానముల ద్వారా ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతూ ఉండాలి. ఇప్పటి వరకు అలాంటి సంతోషం కానీ, అలాంటి సమాధానం కానీ ఎల్లప్పుడూ మీరు చూడలేదా? ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకో. దేవుని ఎడల ఎడతెగక ప్రార్థన చేస్తా, లేదా నా కుటుంబంతో ప్రార్థన చేస్తా, భార్య భర్తలుగా మేము కలిసి ప్రార్థన చేస్తాం, లేదు దేవుడు నాకు అనుగ్రహించిన కుటుంబం, ఆ కుటుంబంతో సాయంకాలం వేళ ఆయన సన్నిధిలో నేను కనబడతాను. తీర్మానం మనదే. దైవజనులు ఎంత చెప్పినా, సంఘములో ఎంత చెప్పినా తీసుకునే తీర్మానం మన మీద ఆధారపడి ఉంటుంది. దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలి అంటే అది వ్యక్తిగత తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, ఆనందంతో ఉండాలని దేవుడు చూస్తున్నాడు. ఆ సంతోషం, సమాధానం నువ్వు తీసుకునే తీర్మానం మీద ఆధారపడి ఉంది తప్ప ఎవరో ఇస్తారని కాదు. దేవునితో కనెక్షన్ పెట్టుకో, దేవునితో సమాధానపడు, ప్రతి విషయం మందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవునికి చిత్తం, ఆత్మను ఆర్పకుడి. కొంతమంది ఆత్మలో ఎగిసి పడతారు. ఎంతకాలం? కొంతకాలం. ఓ ప్రేరేపణతో ఆ విధంగా, ఈ విధంగా, ఆ విధంగా అంత చేయాల్సిన పని లేదమ్మా. ఎందుకంటే అలా ఎగిరిన ఆత్మ హఠాత్తుగా పడిపోతుంది. మళ్ళీ ఎక్కడికి? లేవలేని నిస్సహాయ స్థితికి జారిపోతుంది. అంతొద్దు. ఆత్మను ఆర్పకుడి అని దేవుడు సెలవిచ్చాడు కదా. ఏదైతే చిన్నపాటి కనెక్షన్ దేవునితో పెట్టుకున్నావు చూడు, ఎడతెగక ప్రార్థన చేయడం, ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇవి చేస్తే చాలు. ఇవి చేయకుండా ఆత్మను ఆర్పేస్తారు. ఆత్మతో నింపబడిన వారు కొన్ని రోజులు మాత్రం ఆ విధంగా చేయడానికి వేగిరపడతారు, ఆ తర్వాత ఆగిపోతారు. ఏం బ్రదర్, ఎక్కడ? చాలా బిజీగా ఉన్నా బ్రదర్, పనులు ఒత్తిడిలో నేను రాలేకపోయినా. ఇది ఆన్సర్ వాళ్ళది. అంతకుముందు ఆత్మతో నింపబడినప్పుడు ప్రతి కుటుంబంలో ముందుంటారు, ప్రతి ఇంట్లో వారి సాక్ష్యం చెప్తారు, సంఘంలో సాక్ష్యం ఉంటుంది. ఆ వెలుగు, ఒక వెలుగు వెలుగుతూ ఉంటారు కదా, అద్భుతమైన వెలుగు. దేవుడు కోరేది ఆ వెలుగు చేత ఎప్పుడు నువ్వు నింపబడాలి. ఆ ఆత్మను ఆర్పకుడి. దేవునితో కలిగిన సహవాసం, దేవునితో ఉన్న బంధం, దేవునితో కలిసి నడిచే ఆ అద్భుతమైన సంఘటన, అట్టి ఆత్మను మీరు ఆర్పొద్దు. ఆత్మ చేత నింపబడిన వారై ఉండాలి. విశ్వాసికి ముందు ఆత్మీయ జీవితంలో అడుగు పెట్టాలంటే ఆత్మతో నింపబడిన శక్తి కలిగి ఉండాలి. అది ఉంటేనే అద్భుతమైన నడిపింపు ఉంటుంది. ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తావు, ఎప్పటికప్పుడు ఎడతెగక ప్రార్థన చేస్తావు. అప్పుడు నీ హృదయంలో నుంచి ఆనందం, సంతోషం, సమాధానం నువ్వు అందుకుంటావు. ఎందుకంటే ఆత్మ వెలుగు, అది వెలుగుతూ ఉంటుంది. అందుకని ఆర్పకుండా చూసుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఆత్మ ఆరకూడదు. ఆత్మతో నింపబడిన వాడై నిరంతరము నువ్వు నడుస్తూనే ఉండాలి. నువ్వు వెళ్ళే ఉద్యోగానికైనా, నువ్వు వెళ్ళే ప్రయాణంలో అయినా, నువ్వు వెళ్ళే బంధువుల ఇంట్లో అయినా, నువ్వు వెళ్ళే నీ ఇంట్లో అయినా,
ఆత్మతో నింపబడిన శక్తిని నువ్వు అనుభవించాలి. ఆత్మను ఆర్పకండి. ఆ ఉజ్జీవం అనేది ఆర్పటానికి లేదు. ఏదో అంతలో ఇలా వెలిసి అలా డౌన్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళినా ఆ సంతోషం, ఆ సమాధానం నీలో ఉన్నదంటే ఇది ఎవరిలో అయినా సరే ఆ ఇంట్లో నువ్వు కృతజ్ఞతలు తెలియజేయి. నా దేవుడు స్వీకరించడానికి రెడీగా ఉంటాడు. హల్లెలూయా. అలాంటి మరి ఆత్మచేత నింపబడిన వారై ఈ నూతన సంవత్సరంలో ఆర్పకుండా శక్తివంతులుగా మీరు తయారవుతారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టు, ప్రతి విషయమైన కీడునకు దూరముగా ఉండు. ప్రతి విషయంలో దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఆత్మ ఆరిపోతుంది. ఆత్మలో వెలుగుతున్న నీవు అన్ని చోట్లకు వెళ్ళటానికి లేదు. కొన్ని చోట్ల నుంచి నువ్వు దూరం అయిపోవాలి. కొన్ని చోట్ల నువ్వు అడుగు పెట్టకూడదు. ఆ ఆత్మ ఆరిపోతుంది. అక్కడున్న ఆకర్షణకి గురైపోతావు. ఉదాహరణగా ఒకప్పుడు తాగుబోతుకున్న నీవు మారిపోయావు. దేవుడు నిన్ను ఆత్మతో నింపాడు గనక అలాంటి గుంపులోనికి వెళ్ళినావు అనుకో, ఆటోమేటిక్గా అక్కడ అందరూ రా 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 అని ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు నీ ఆత్మ నువ్వేం చేస్తావు? ఆర్పేస్తావు. వారు పిలుస్తున్నారు కదా, వారితో పాటు వెళ్ళి షేరింగ్ తీసుకుంటావు. ఇప్పుడు ఏమైపోతుంది? నువ్వు వెలుగుతున్న ఆత్మను ఆర్పేసిన వాడు. అక్కడికి వెళ్ళకూడదు. ప్రతి విషయమైన కీడునకు దూరంగా ఉండాలని సెలవిచ్చాడు. అది ఆరోగ్యాన్ని పాడు చేసేది, హానికరము తెలుసు. దాని నుంచి నువ్వు బయటపడ్డావు. తిరిగి అక్కడికి వెళ్ళకూడదని తెలుసు నీకు. ఎప్పుడైతే వెళ్తావో ఆత్మను ఏం చేసినట్టు ఉదాహరణగా చెప్తున్నాను. ఇలాంటి కార్యాలే దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తాయి. ఈ లోకము ఒక మాయ ప్రపంచము. ఏదో విధంగా నిన్ను ఆకర్షణలోకి తీసుకుని వెళ్తుంది. వ్యభిచారం, దొంగతనం, ఏదో రకంగా నిన్ను ఆకర్షణలోకి తీసుకుని వెళ్తాయి. అంతకుముందు నువ్వు ప్రామిస్ చేసావు, దుఃఖపడ్డావు, వేదన పడ్డావు, చేసిన తప్పును క్షమించమని అడిగావు, ప్రామిస్ చేసావు. ఇక మీదట నేను చేయను ప్రభువా అని వాగ్దానం చేశావు. అప్పుడు పరిశుద్ధాత్మ చేత దేవుడు నేను నింపాడు. ఆత్మను నువ్వు ఆర్పకుండా చూసుకునే బాధ్యత ఈ వర్షం నీది. ఆత్మను ఆర్పుతుందా, వెలిగిస్తుందా? బాధ్యత నీదే. అది ఆరిపోయింది నీలో అంటే నువ్వు ఎక్కడో నిలబడని కూడని చోటలో నిలబడ్డావు. వినకూడని దాంట్లో నువ్వు విన్నావు, మాట్లాడకూడని దాంట్లో మాట్లాడావు. నీ ఆత్మను నీలో ఉన్నది గుర్తించక నువ్వేం చేశావు? అణిచివేశావు. అది మనమే గుర్తుపట్టాలి, ఎవరో వచ్చి చెప్పాలి. అందుకే ఇక్కడ అంటున్నమాట, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విషయమైన కీడునకు దూరముగా ఉండుడి. అది ఏదైనా సరే, దేవునికి అనుకూలము కానిది చోటైనా, స్థలమైనా, ప్రాంతమైనా, అది ఏదైనా ఉండనిగాక, దేవునికి అనుకూలమైనది కానప్పుడు ఆ చోటు నీది కాదు, ఆ స్థలము నీది కాదు. ఎక్కడ నువ్వు నిల్చుండాలి, ఎక్కడ నువ్వు ఉండాలి దేవుడు ఎప్పుడో నిర్ణయిస్తుంటాడు. ఆదివారం నాడు విశ్రాంతి దినం ఆరాధనలో లేదా ఆ పునరుత్థాన దినంలో దేవుని మందిరంలో కనబడాలి. అక్కడ కనబడేది విడిచిపెట్టి ఎక్కడో కనబడుతున్నావు అంటే సినిమా థియేటర్లో కనబడ్డావు అనుకో, పరిస్థితి ఏమైనట్టు? నీలో ఉన్న ఆత్మను చంపావు, మూతగట్టావు. ఆత్మను చంపేసి సినిమా థియేటర్లో కనబడుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ సమయము, ఆ చోటు నువ్వు ఉండాల్సింది దేవుని సన్నిధిలో. ఆ చోటు దేవుని మహింపరచాలి.
ప్రతి విశ్వాసి ఆదివారము నాడు ఆలయములో ప్రవేశించాలి. ఒక దినము గడిపితే 1000 దినాలకు శ్రేష్టమైన సంఘటన. దాన్ని పక్కన పెట్టావు, ఆత్మను మూసేశావు, నేత్రాశను బట్టి సినిమాలో వెళ్ళి కూర్చున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి పొరపాట్లు చేయకుండా సేమ్ టైమింగ్ 10:30కు సీరియల్ వస్తుంది, 10:30కు నువ్వు దేవాలయంలో కనపడాలి. ఎక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో తెలుసు? 10:30లో వచ్చే టీవీ సీరియల్కి ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడ కూర్చుని పోతారు. తీరా ఆ సీరియల్ అయిపోయినాక అక్కడ దేవుని ఆలయంలో కూడా మెసేజ్ అయిపోతుంటుంది, అప్పుడు వెళ్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల ద్వారా మన పరిశుద్ధాత్మను మనం ఆర్పుతున్నాం. వెలగాల్సింది పోయి దాన్ని ఆర్పేసి ఈ లోకం మీద ఆశలకు పడిపోయి అటు ఆశలను ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండాలంటే దాన్ని హత్తుకొని ఉండటానికి ఇష్టపడుతున్నాం. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు ఎలా అవుతావు? ఆలోచన చేయి. ఆలోచన నీది, వ్యక్తిగతం నీది. మరొక మాట, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధపరచును గనుక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆగమమునందు నిందగా గాను సంపూర్ణముగా నుండునట్లు కాపాడ. ఇక్కడ దేవుని రాకడ అనేది వస్తుందట. ఆయన రాకడ యందు సమాధానకర్త యొక్క దేవుడు మిమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధులుగా ఉండుటగా ఈ ఆత్మను జీవమును శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమము అనగా రాకడ. వస్తాడు. మాట ఇచ్చిన దేవుడు రాకత మాంతాడా? వస్తున్నాడు. రెండవ రాకడ ఉంది. ఆ రాకడలో పరిస్థితి ప్రభావాలు మారిపోతాయి. కాబట్టి ఆ రాకడ ఒక రకే సిద్ధమైండు. కాపాడుకో. నిన్ను నీవు పరిశుద్ధంగాను పవిత్రంగాను ఆత్మతో నింపబడిన నీవు ఆర్పకుండా ఆ ఆత్మను నింపబడిన వాడిగా దేవుని ఎదుట నిలబడే బిడ్డగా నీవు వాటిలో కాపాడుకొని ఉండు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక అలాగూ చేయను. ఎలాంటి వాడు అంటే పిలిచిన వాడు, నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి అలాగూ చేయను. సహోదరులారా, మన కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరినీ వందనములు చేసుకునుడి. సహోదరులందరికీ నీ పత్రిక చదివి విలిపింపవలనని ప్రభు పేరట మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. సరే, పౌలు గారు ఈ విధంగా ముగింపు ఇచ్చాడు. ఒకరినొకరు సహోదరులారా మీ కొరకు ప్రార్థన చేసుకునండి. ఆత్మలో శక్తివంతులై, ఆత్మలో పరిపూర్ణులై, ఆత్మశుద్ధి కలిగిన వారుగా, పరలోక రాజ్యానికి వారసులుగా, ఆత్మను ఆర్పకుండా నిరంతరము దేవుని రాకడ కొరకు ఆగమనం సిద్ధంగా ఉంది. దేవుని రాకడ సిద్ధంగా ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు కనిపెట్టుకొని ప్రార్థనలో ఉండి మరి పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చెప్పుకొనుడి. అందుకే ప్రతి ఆదివారం నాడు అందరూ ఆరాధన ముగిసిన తర్వాత అందరూ చేతులు కలుపుకొని వందనాలు చెప్పుకుంటారు. కొంతమంది మరి పవిత్రమైన ముద్దును పెట్టుకొని వారి యొక్క వందనాలు తెలియచేస్తారు. ఈ పత్రికను చదివి వినిపించాలని ప్రభు పేరిట మీకు ఆనబెట్టుచున్నాను. ఏదైతే నేను తెలియపరిచానో ఆ మాటలు మీరు చదివి వినిపించండి అని పౌలు గారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగా కానీ ఆయన ఆశీర్వాద వచనాలు కూడా తెలియపరిచాడు. అద్భుతం కదండి.
కీడునకు ప్రతికూడు చేయకూడదు, మేలైనది చేపట్టమంటాడు. సంతోషముతో సమాధానముతో ఆనందంగా ఉండాలంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎడతెగక ప్రార్థన చేయాలంటాడు. అంతేకాదు ఆత్మను ఆర్పకుడి, ఆత్మతో నింపబడిన వారమై ప్రతి విషయానికి ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండి అట్లాంటి మెయింటెనెన్స్ చేసి లోకాన్ని జయించండి. స్పష్టంగా పౌలు గారు రాసిన లేఖల ద్వారా ప్రభు గురించి మంచి వివరణను ఆయన రాశాడు. ఆ వివరణ ద్వారా ఆత్మలో మనం బలపడాలి, ఆత్మలో శక్తిమంతులం కావాలి. కాబట్టి ఆత్మను ఆర్పకుంటే ఇది ప్రభావం మన జీవితంలో పనిచేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ ప్రభావము ఎడతెగక మనల్ని మన కుటుంబాన్ని నడిపిస్తుంది. దేవుడు ఇటు మాటలు దీవించి ఆయన విడికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. అయినా చక్కటి వర్తమానంతో మీరు మమ్మల్ని వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరిచారు. పౌలు గారి ఆలోచన విధానం, నీ ఎడల ఉన్న భక్తి భావం, అందరి ఎడల ఏ విధంగా ఉండాలో అర్థమయ్యే రీతిగా ఆ లేఖనను రాసి చదివి వినిపించండి. ఈ వాక్యానుసారంగా జీవించండి. ఎంత చక్కగా వివరణ ఆయన రాశాడో అది తిరిగి మేము నెమరు వేసుకున్నాం. మా ఆత్మీయ జీవితంలో మా ఆత్మను మేము ఆర్పకుండా నీ కొరకు ఒక్కసారి వెలిగించామంటే నిరంతరము నీ పిలుపు అందుకునే వరకు అలా వెలుగుతూనే ఉండటానికి సాహమత ఇచ్చేయండి. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు, వాటినన్నిటిని జయించగల ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం, బేతేలు కృష్ణ కుటుంబ సభ్యులందరూ కూడా వర్తమానాన్ని విన్నారు. విన్న ప్రతి వారు వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. దేశ విదేశాల్లో ఉంటున్న ప్రతి కుటుంబాలను ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించటానికి వారు నిర్ణయం తీసుకుంటున్నగా, తీర్మానం తీసుకుంటుగా సహాయపడము. నీ పరిశుద్ధాత్మను సహాయముగా వారికి దయచేయండి. అయ్యా, మమ్మను మా కుటుంబానికి జ్ఞాపకం చేసుకునండి. మీరు మాకు అనుగ్రహించిన ఆన్లైన్ పరిచర్యను ప్రభా దీవించి విస్తరించండి. ప్రత్యేకంగా నాని డబ్బుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిడ్డలకు దయచేయండి. నాని చేసిన ఉద్యోగాన్ని తన రాకపోకల్లో తోడుగా ఉండండి. చిన్నది సుసన సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందును మనుషులందు కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ కాడి మనిషి బిడ్డను అభిషేకించాడు. రాష్ట్రంకి ఇచ్చిన ఆరోగ్య బలము శక్తిని బట్టి వందనాలు. గత 4 రోజుల క్రితమునైనా మరి లెఫ్ట్ హ్యాండ్ పడ్డ ఆయిల్ బట్టి చేయంతా కూడా ఖాళీ అయ్యా. మరి నొప్పితో వేదనతో బాధపడుతున్న బిడ్డను స్వస్థపరచావు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యము శక్తిని దయచేయండి. స్వస్థత విడుదల యేసునామమున కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తుంది. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభా నిలబెట్టేవాటి ఉద్యోగం ద్వారా ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. ఏకే టౌన్లో నివసిస్తున్న ప్రతి బిడ్డను, ఉషాగూడ డిపోలో చేస్తున్న నాతోటి వాడకన ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆరాధించి జ్ఞాపకం చేసుకుని ప్రభు కుటుంబాలను దర్శించండి. ప్రత్యేకంగా మరి మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని ఏలుతున్న దేశ నాయకులను బట్టి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా ప్రతి వారిని ప్రభాని కృపలు ఆదరించి మంచి పరిపాలన ఇవ్వటకు సహాయాన్ని దయచేయండి. అయా ప్రత్యేకంగా దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయలను, పేషెంట్లను, రైతు బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. యుద్ధాలను ఆపివేయండి, మంచి తుఫాలను తీసివేయండి, సీజన్లో వచ్చే వ్యాధులను తీసివేయండి, కరోనా లాంటి జబ్బులను ప్రభా లేకోకుండా రాకోకుండా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. భయంకరమైన రాత్రి సమీపిస్తుండగా మీరు ఇచ్చిన ఆహారం భుజించి పండుకుంటుండగా అలసిన ప్రాణాలు సుఖమైన నిద్ర సురకైన మేలుకును దయచేయమని ప్రార్థిస్తున్నాను. పాలిచ్చి వారిని ఇక్కడైనా వారిని జ్ఞాపకం చేసుకుని వివాహ దినములు జన్మదినం చెప్తున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, రికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారి స్వస్థత విడుదల యేసునామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా మరొకసారి మరి యెరమయ మామను, వెస్లీ మామను, పెద్దలను, వద్దను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి బలహీనతను, బలమును, శక్తిని అనుగ్రహించారు. వారు నైనా మరి అనారోగ్యంలో ఉంటుండగా వారికి సంపూర్ణ ఆరోగ్య బలమును, శక్తిని అనుగ్రహించి ఇంకనూ ప్రభాని సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించి ఆశీర్వదించగలరు.
ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెనలు మెండగా అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.